నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్లైన్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా సదస్సులో సీఎం పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో మహిళల సమస్యలను కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని, అందుకే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ విమర్శించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తే ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నాలు చేయిస్తుంది అంటూ ఆక్షేపించారు రేవంత్ రెడ్డి. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే. మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే. మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, ఆయన కొడుకు కేటీఆర్, కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని, మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు. నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్, నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్, నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి, సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి, సిలిండరు 500 రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని రైతు బంధు అడిగితే ఓ మంత్రి చెప్పు తీసి కొడతారని అంటున్నారని గుర్తు చేశారు కేసీఆర్. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే ఇంత అసహనమా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మానవ బాంబు అంటూ ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అంటూ మండిపడ్డారు కేసీఆర్. కరీంనగర్ బీఆర్ఎస్ కథన భేరీ బహిరంగ సభలో ప్రసంగించిన గులాబీ బాస్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 420 హామీలు ఇచ్చిండ్రు, బయలుదేరిండ్రు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి. నిన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితామని మాట్లాడొచ్చునా? 10 ఏళ్ళు పనిచేసినాం. ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ చీరుతాము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. 420 తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. యాదగిరిగుట్టలో తాను కింద కూర్చున్నాను అంటూ ట్రోల్ చేయడంపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోను తీసుకుని పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారంటూ అన్నారాయన. తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ తల వంచేవాడిని కాదని, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదని అన్నారాయన. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని చెప్పుకొచ్చారు భట్టి విక్రమార్క. ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ రోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువకుల కోసమైతే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసమైతే, ఏ పేదవాళ్ళు టార్గెట్ ఫిక్స్ అయింది. ఎస్, తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఫిక్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలకు పైగా బీజేపీని గెలిపించాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు అమిత్ షా. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొదట సోషల్ మీడియా వారియర్స్ తో, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కమలనాథులకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక పనిలో పనిగా విపక్షాలపైన తనదైన శైలిలో నిప్పులు చెరిగారాయన. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని, ఆ రెండు పార్టీలు లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాయంటూ ఆరోపించారు అమిత్ షా. यहाँ 4 पार्टियां मैदान में है, एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। टीआरएस, कांग्रेस दोनों मजलिस से, निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं। हमें लगा कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा। जैसे ही विधानसभा चालू हुई, आउट ऑफ वे जाकर सारे नियमों की धज्जी उड़ाकर मजलिस के नेता को टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी। रेवंत रेड्डी मेरी बात का जवाब दे, अगर साहस है तो कल प्रेस कॉन्फ्रेंस कर कहे कि अमित भाई ने जो कहा वो गलत है। एक कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया, एम्ब्रेयर में डील कर घोटाला किया, एयरक्राफ्ट में घोटाला किया, ऑगस्टा वेस्टलैंड हेलीकॉप्टर घोटाला किया, बोफोर्स का घोटाला। मित्रों, ये 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी और दूसरी ओर भ्रष्टाचार रचित समिति। हमने वादा किया था, मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को समाप्त कर 500 साल से रामलल्ला अपमानित अवस्था में थे, लटकाया भटकाया, केस चलने नहीं दिया। मोदी जी के समय में केस भी समाप्त हुआ, भूमि पूजन भी हुआ। कांग्रेस पार्टी ने 3 तलाक को कभी नहीं हटाया, वो ओवैसी से डरते हैं। मोदी जी ने 3 तलाक को समाप्त करने का काम नरेंद्र मोदी जी ने किया। जो हमारे बांग्लादेश और पाकिस्तान से हिंदू, सिख, बौद्ध, जैन भाई बहन आए हैं, उनको नागरिकता देंगे, ये लोग विरोध करते हैं। मगर कल ही मोदी सरकार ने सीएए का वादा भी पूरा कर दिया कि 10 साल में मोदी जी ने तेलंगाना के लिए 2,50,000 करोड़ रुपए का ग्रांट भेजा है। तेलंगाना का विकास केवल और केवल भारतीय जनता पार्टी कर सकती है, नरेंद्र मोदी जी कर सकते हैं। यहां समग्र तेलंगाना राष्ट्र से
बूथ अध्यक्ष आए हैं, मैं सभी को कहना चाहता हूं, जब तक विजय जुलूस न निकले किसी को आराम नहीं करना है। हर मतदाता का, हर लाभार्थी का और विशेषकर हर माता बहन का संपर्क कर कर कमल के निशान पर बटन दबाकर मोदी जी के हाथ मजबूत करने के लिए निकल पड़ना है। तेलंगाना में 12 का आंकड़ा पार करेंगे क्या? 400 पार कराएंगे क्या? मोदी जी को फिर से प्रधानमंत्री बनाएंगे क्या? దేశంలో ఎక్కడా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు లేవని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు ఆయన. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసీలో వేసినట్టే అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బండి సంజయ్ సూచించారు. సర్పంచులు ఒక్కొక్కరు పేరు మీద 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న. సర్పంచులు అప్పులపలేరు, ఉప సర్పంచులు అప్పులపలేరు, వార్డు మెంబర్లు అప్పులపలేరు. కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంకులో పనిచేయలే, దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే, దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం పట్టించుకోలే. అందుకే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రధాని మోదీ పనితనానికి ఇందూరు మార్కెట్లో పెరుగుతున్న పసుపు ధరలే నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 19,000కు క్వింటాల్ పసుపు అమ్మినట్టుగా తెలిపారు. 2024లోనే కాకుండా 29లోనూ ప్రధానిగా మోదీనే గెలుస్తారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను వేసుకున్న కండువా గురించి చెబుతూ రామమందిరం అయిపోయింది, కాశీ అవుతోందని, మధుర పర్యటన చేయాల్సి ఉందని, అందుకు గుర్తుగానే కృష్ణుడి చిత్రం ముద్రించి వేసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఏ రాష్ట్రంలోకి పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకం తప్ప భారతదేశానికి ఆల్టర్నేట్ లేదు. మోడీ గారే ఉండాలి. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. 2029లో కూడా నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి అవుతారు. ఇది చాలా మంది అడుగుతున్నారు, అరవింద్ ఏంది ఇది అని. కొంచెం పసుపచ్చ రంగు ఉన్నదని. ఇది పసుపు పచ్చ రంగున్నది, పసుపు బోర్డు వచ్చింది, పసుపు రేటులు చరిత్రలో తిరగరాసినము. సికింద్రాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరు ఖరారు చేశారు గులాబీ బాస్ కేసీఆర్. మొన్నటి వరకు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ భద్రారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు మల్లారెడ్డి ప్రకటించడంతో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు పేరును గులాబీ బాస్ పరిశీలించి ఖరారు చేశారు. వరంగల్ జిల్లా బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డిని కలిశారు ఆరూరి రమేష్. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో బేగంపేట్ కాకతీయ హోటల్లో కిషన్ రెడ్డితో సహా ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలు, పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు, సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని సూచించారు అమిత్ షా. చేపల వేట కోసం మత్స్యకారులు ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే వేట సాగించేలా 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లను నిర్మాణం చేపడుతున్నట్టుగా తెలిపారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు 5వ విడతగా 161.86 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఖాతాల్లో జమ చేశారు. దాంతో ఇప్పటి వరకు 5 విడతల్లో 647.44 కోట్లను సీఎం జగన్ ప్రభుత్వం మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లయింది. అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి,
వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీపోర్ట్ కానీ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. భీమవరంలో రౌడీయిజాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో యుద్ధమే, బంధుత్వం ఉండదన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పవుతుందని చెప్పారు. సిద్ధం అంటే సిద్ధం, మేం యుద్ధం అని అంటామన్నారు పవన్. యుద్ధం అంతిమ లక్ష్యం ప్రభుత్వం మారేలా చేయటమే అన్నారు. ఎవరెన్ని కోట్లు పంచినా అంతిమ విజయం మనదే అంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్లు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. మొన్న అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్సీలు సి రామచంద్ర యాదవ్, వంశీకృష్ణ యాదవ్లపై వేటు వేస్తున్నట్లు మండలి చైర్మన్ మోషన్ రాజు తెలిపారు. వంశీకృష్ణ జనసేనలోకి, రామచంద్రయ్య టీడీపీలోకి మారారు. పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద చర్యలు తీసుకోవాలి అంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలి చీఫ్ విప్ మేరికా మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం క్రింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలి అంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు ఆ ఇద్దరికీ నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వారిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. సమగ్ర విచారణ అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలపైన వేటు వేసినట్టుగా మండలి చైర్మన్ ప్రకటించారు. విశాఖ మీదుగా మరో 2 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ పూరితో పాటు విశాఖ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తాయి. వీటిని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సికింద్రాబాద్, విశాఖ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. తెలంగాణలో మొదలయ్యే ఈ భారత్ శ్రేణిలో ఇది 4వది. అయితే ఇప్పటికే ఈ 2 స్టేషన్ల మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు 100% ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది. ప్రయాణికుల డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇదే మార్గంలో మరో వందే భారత్ ట్రైన్ను ప్రవేశపెట్టారు. ఈ రైల్లో 7 ఏసీ చైర్ కోచ్లతో పాటు ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఉంటాయి. ఈ రైల్లో దాదాపు 530 మంది ప్రయాణించొచ్చు. టీఎస్ఆర్టీసీలో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించొచ్చు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఛార్జింగ్ కోసం బీహెచ్ఈఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 kV పవర్ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్లుంటాయి. ఇవన్నీ జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ప్రెస్లు కాగా 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. సోషల్ మీడియా ట్రోల్స్ కు మరో మహిళ బలైపోయింది. జగన్ తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మఒడి సైతం వస్తోందని పట్టలేని సంతోషంతో గీతాంజలి అనే ఒక మహిళ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ట్రోలర్స్ చేతిలో పట్టడంతో అనుచిత వ్యాఖ్యలు పెట్టి పోస్టులు చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేకపోయిన గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గీతాంజలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ వెల్లడించారు.
గీతాంజలి విషాద ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలిపారు. ఘటనపై చెలించిపోయిన ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలి అంటూ ఆదేశించారంటూ సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ ట్వీట్ చేశారు. గీతాంజలి సూసైడ్ పై మంత్రి విడుదల రజనీ స్పందించారు. ఆమె మృతి చెందిన టీడీపీ జనసేన ట్రోల్స్ ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈ రోజు జగనన్న పాలన. ఈ రోజు ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ రోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ రోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఇప్పటికే 39 మంది పేర్లను ప్రకటించిన హస్తం పార్టీ తాజాగా 43 మందితో సెకండ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన రెండవ జాబితాలో ప్రధానంగా అసోం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి బరిలోకి దిగనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు జాలోర్ సీట్ కేటాయించారు. ఇక గౌరవ్ గగోయ్ అసోంలోని జోరాట్ నుంచి పోటీ చేయనున్నారు. మొత్తంగా సెకండ్ లిస్ట్ లో 33 స్థానాలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. గవర్నర్ దత్తాత్రేయ నయబ్ సింగ్ తో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. బీజేపీ, జేజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా అనూహ్యంగా నయబ్ సింగ్ సైని పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 14 నెలల పాటు మైదానానికి దూరమైన రిషబ్ పంత్ మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టనున్నాడు. 2022 డిసెంబర్ చివరిలో రోడ్డు ప్రమాదానికి గురైన జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఈసారి జరిగే ఐపీఎల్లో బరిలోకి దిగుతాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ రిషబ్ పంత్ ఫిట్నెస్ పైన బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 2024 ఐపీఎల్ సీజన్ కు పంత్ పూర్తి ఫిట్ గా ఉన్నట్టుగా ప్రకటించింది. బీసీసీఐ సర్టిఫికెట్ తో పంత్ కు రానున్న ఐపీఎల్ సీజన్ ఆడేందుకు మార్గం సుగమమైంది. బీసీసీఐ నిర్ణయంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త అందినట్లే. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 73,516 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంటర్డేలో 73,342 పాయింట్ల నుంచి 74,404 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 165 పాయింట్ల లాభంతో 73,667 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 22,335 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకపు విలువ ₹82.78గా ఉంది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.